భరద్వాజ గారు, నాగబాబు గారు ఈరోజు చేసిన ట్వీట్ కాస్త డిస్కషన్ అవుతుంది బయట. అవును. తమ్ముడు పైన నాగబాబు గారు చేసిన ట్వీట్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఎందుకు ఆ డిస్కషన్ రావాల్సి వచ్చింది? 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అయినాయి. అంటే వైసీపీ నుంచి రిజైన్ చేశారు. ఓకే. ఈ రిజైన్ చేసినటువంటి రాజ్యసభ సీట్లని ఎవరితో ఫిల్ చేయాలి అనేది. అంటే వాళ్ళకేమో 11 సీట్లే వచ్చాయి కాబట్టి అట్నుంచి ఒక అభ్యర్థి వచ్చే ప్రసక్తే లేదు. అవును. కాబట్టి అనివార్యంగా వీళ్ళే ఫిలప్ చేయాలి. కూటమి ప్రభుత్వం. కూటమి నుంచే ఫిలప్ చేయటం అనేది జరగాలి. కాబట్టి డెఫినెట్గా నాగబాబుకి అవకాశం దొరుకుతుంది ఎంపీగా. ఓకే. రాజ్యసభ ఎంపీగా, రాజ్యసభకి ఎంపీగా ఈయన నామినేట్ అవుతాడు. అంటే ఈ నామినేట్ అవ్వడం కాదు, ఆయన కంటెస్ట్ చేస్తే గెలిచినట్టే. కాబట్టి డెఫినెట్గా నాగబాబు పేరు ఉంటుంది అని స్పెక్యులేషన్, వార్తలు మొదలైనాయి బయట. అయితే దీనికంటే చాలా ముందు టీటీడీ చైర్మన్గా నాగబాబు అని ఒక ప్రచారం జరిగింది ఎన్నికలు రిజల్ట్స్ వచ్చిన కొత్తలో. అవును. అప్పుడు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్లో మాట్లాడుతూ ఒక విషయం చెప్పాడు క్యాడర్కి అందరికీ. అంటే ఆయన ఏమన్నాడంటే, ఎవరికైనా ఏదైనా ఆశలుంటే నా చెవిలో చెప్పండి, నేను మాట్లాడతాను, అంతే తప్ప ఎవరు ఓపెన్గా మాట్లాడకండి ఇలాంటి విషయాలు. అంటే యాస్పిరేషన్స్కి సంబంధించి మీకు ఏవైనా అంతర్గతంగా కోరికలు ఉంటే అవి అంతర్గతంగా మాట్లాడుకుందాం తప్ప బయటకు మాట్లాడకండి అని చెప్పాడు. చెప్పి ఆ సందర్భంలోనే నాగబాబు పేరు ప్రస్తావించి తనకి భావన పదవి వస్తుంది అని బయట స్పెక్యులేషన్ జరుగుతోంది, కానీ అది కూడా అవాస్తవమే, అటువంటిది ఏదీ లేదు, ఏదైనా సరే చంద్రబాబు గారి నిర్ణయం ప్రకారమే నడుస్తుంది అని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత దాన్ని సమర్థిస్తూ ఈయన ఒక ట్వీట్ చేశాడు. అప్పుడు ఇలా నన్ను పదే పదే లాక్కండి, నాకు పదవులు ముఖ్యం కాదు, నేను పార్టీ కోసం పనిచేస్తాను తప్ప నాకు పదవులు అక్కర్లేదు అన్న టోన్లో ఆయన చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు రాజ్యసభకు సంబంధించిన స్పెక్యులేషన్ మొదలై ఆయన డెఫినెట్గా రాజ్యసభకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతూ ఢిల్లీ పర్యటన అయింది పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన అక్కడ నాయకులతో ఇది మాట్లాడారు. ఢిల్లీ టూర్ ముఖ్య ఉద్దేశం అదే అన్న పద్ధతిలో మాట్లాడారు. ఒక ప్రచారము బయట మీడియాలో కథనాలు వచ్చినాయి. వీటి నేపథ్యంలో మళ్ళీ నన్ను వార్తల్లోకి తీసుకురాకండి అని ట్వీట్ చేశాడు. అదే ఓకే. ట్వీట్ చేస్తూ నాకు ఏ రకమైనటువంటి పదవుల మీద కోరికలు లేవు, ఒకవేళ అది వస్తే నేను బాధ్యతగా స్వీకరిస్తాను తప్ప దానికోసమే నేను లేను. రెండోది, నాకేదో పదవి రప్పించటం కోసమో ఇప్పించటం కోసమో పవన్ కళ్యాణ్ పని చేయటం లేదు, ఆయనకి స్వార్థ ప్రయోజనాలు లేవు. అంటే తనకి పదవి ఇప్పించడం అనేది ఖచ్చితంగా స్వార్థ ప్రయోజనం అవుతుంది కాబట్టి ఆ ఏరియాలో ఆయన లేడు, ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే ఢిల్లీ పర్యటన ఉద్దేశం తప్ప ఎవరికో పదవులు ఇప్పించడం కోసం ఢిల్లీ వెళ్ళలేదు, అనవసరంగా నన్ను లాక్కండి అని ఒక క్లారిఫికేషన్ ఇస్తూ ట్వీట్ చేశాడు అంతే. ఓకే. అంటే ఇప్పుడు రాజ్యసభకు సంబంధించిన స్పెక్యులేషన్లోకి దయచేసి నన్ను లాక్కండి, నేను నా యాక్టివిటీలో నేనున్నాను, పార్టీ యాక్టివిటీలో నేను ఉంటాను, పార్టీ ఉన్నతి కోసం నా కష్టం ఏదో నేను పడతాను తప్ప నన్ను లాక్కండి ఓకే అని ఆ రోజు పార్టీ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ ఏ స్పిరిట్తో అయితే మాట్లాడాడో అదే స్పిరిట్ని మళ్ళీ క్యారీ చేశాడు ఈయన. క్యారీ చేస్తూ ఇంకొక ప్రచారం కూడా జరుగుతుంది. అంటే చిరంజీవి గారి పేరు కూడా ప్రస్తావనకు వచ్చేస్తోంది కొన్ని చోట్ల, పనిలో పనిగా. దాన్ని కూడా ఖండించినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఈయన పర్టికులర్గా పేరు మెన్షన్ చేయకుండా కుటుంబంలో వారికి పదవులు ఇప్పించడం కోసం ఆయన ఢిల్లీ వెళ్ళలేదు, దీన్ని అర్థం చేసుకోండి అన్న టోన్లో ఒక ట్వీట్ చేసి పవన్ కళ్యాణ్ మీద ప్రెజర్ తగ్గించే ప్రయత్నం చేశాడు. ఓకే. అది ఆయన ట్వీట్ వెనకాల ఉన్నటువంటి కథ. ఓకే. అయితే మీడియాలో ఏ విషయాన్నైనా స్పెక్యులేట్ చేస్తూ రకరకాల కథనాలు, అవును, అంటే బిట్వీన్ ది లైన్స్ ఎక్కువ నడుస్తోంది ఈ మధ్యకాలంలో. ఎవరికైనా ఏదైనా జరగగానే, అంటే ఏదైనా మొన్న చూసాం వరుసగా చాలామందికి నోటీసులు సర్వ్ అయినాయి, అవగానే నోటీసులు తీసుకున్నారు అనగానే అరెస్ట్ అయిపోయినట్టుగా వార్తలు రాసేస్తున్నారు. అరెస్ట్ అయిపోయారు, దాదాపుగా జైలుకు వెళ్ళిపోయారు అన్న లెవెల్లో వార్తలు వచ్చేస్తున్నాయి సోషల్ మీడియా. ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన వెంటనే ట్వీట్ చేశాడు, ఓకే, ఇక ఇంతకంటే లాక్కండి విషయాన్ని అని.